ఫోన్ ట్యాపింగ్లో సంచలనం, కేసీఆర్కి నోటీసులు సిద్ధం. సో మొత్తానికి ఏదైతే జూన్ 2024లో ఈ అంశం తెరపైకి రావడంతో అప్పటి నుంచి కూడా దీనిపై దర్యాప్తు అనేది ప్రారంభించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ సంబంధించి. ఇందులో ఏదైతే ఎస్సీబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అంశంలో ఆయన కూడా అమెరికాలో ఉండడం రావడం మొత్తానికి ఎట్టకేలకు రావడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా మీరు ఆయనపై ఒత్తిడి ఏం చేయొద్దు, ఆయన్ని మీద ఫిజికల్గా ఎక్కడ కూడా మీరు ఆయన మీద హ్యాండిల్ చేయొద్దని ఒక సూచనల మేరకు మరి ఆయన విచారిస్తున్నారు. సో ప్రభాకర్ రావు చెప్పిన విషయాలు మాత్రం ప్రభుత్వ అధినేతలు, అప్పుడున్న ప్రభుత్వ అధినేతల సూచనల మేరకే నేను ఫోన్ ట్యాపింగ్ చేశాననేది చాలా కీలకంగా చెప్పడం జరిగింది. సో మొత్తానికి ఇందులో ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది అని తెలిసిన వెంటనే ఒక కీలక ఆధారాలన్నీ కూడా ధ్వంసం చేయడం, కానీ ఒక పెన్ డ్రైవ్ విషయంలో మొత్తానికి సిట్ అధికారులకి దొరకడం, ఆ పెన్ డ్రైవ్లో రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, సినిమా సెలబ్రిటీసు, హైకోర్టు సంబంధించిన న్యాయమూర్తుల యొక్క సమాచారం కూడా అందులో ఉన్నట్టు తెలియడంతో వాటిని ముందు పెట్టి ఇప్పుడు ప్రభాకర్ రావును విచారిస్తున్నారు సిట్ అధికారులు. సో మొత్తానికి ఇక్కడ చూసుకుంటూ ఉంటే ఈ యొక్క విచారణలో జాప్యం జరుగుతోంది అని ప్రభుత్వంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో, సజ్జనార్ గారి నేపథ్యంలో ఈ యొక్క సిట్ కూడా దూకుడు పెంచినట్టు కనిపిస్తోంది. అసలు ప్రభాకర్ రావు వెనుక ఎవరున్నారు, ఈ యొక్క ఎవరైతే ఈ సమాచారం నియామకం కానీ అది ఇందులో అసలు ప్రభాకర్ రావు గారికి ఆల్రెడీ పదవి అయిపోయినా కూడా ఆయన మళ్ళా తీసుకుని నియామకం చేసిన వెనకాల అసలు ఎవరు పాత్ర ఉంది అనే విషయంలో కూడా సజ్జనార్ గారి నేతృత్వంలో సిట్ దీనిపై కూడా రాజకీయ అసలు వెనకాల ఎవరున్నారు, ఈ కుట్ర కోణం వెనకాల ఎవరున్నారు అనేది కూడా ఉంది. మరి దీనిపై అసలు పూర్తి వివరాలు వస్తాయా లేదా అనేది చూడాలి. మొత్తానికి అసెంబ్లీ సమావేశాలు అయిన తర్వాత కేసీఆర్ గారికి అలాగే కేటీఆర్, హరీష్ రావు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నదని వార్తలు వస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందిస్తారు. దుర్గేష్, ఏంటి ఏమన్నా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరి సజ్జనార్ గారి నేతృత్వంలో మరి ముందుకు వెళ్తుందా, అసలు ఇందులో వెనకాల ఎవరున్నారు అన్న అంశం ఏమైనా బయటకు వచ్చే అవకాశం ఉంటుందా? అంటే ప్రస్తుతానికైతే ఫోన్ ట్యాపింగ్ సంచలనం రేపినటువంటి కేసులో కూడా ప్రభాకర్ రావు కీలక పాత్ర పోషించాడు. ప్రధాన కర్మక్రియ ప్రభాకర్ రావు. ఇంకా గతంలో కూడా ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇదంతా ఫోన్ ట్యాపింగ్ చేయించింది అంతా కూడా ప్రభాకర్ రావు అని చెప్పి కింద స్థాయిలో ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో తిరుపతి అన్న కానీ, రాధాకృష్ణ రావు, భుజంగరావు, ప్రణీత్ రావు వీళ్ళందరూ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఏంటంటే కేవలం ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ చేశాము. గవర్నమెంట్ పడిపోయిన తర్వాత ఇవన్నీ కూడా ఎవరికి ఆనవాళ్ళు దొరకకుండా డ్యామేజ్ చేయమని చెప్పడంతో ఇవన్నీ కూడా ధ్వంసం చేశామని చెప్పేసి గతంలో ఉన్నటువంటి నిందితులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఆధారంగానే ప్రభాకర్ను విచారించడంతో దాదాపుగా 6 times కూడా గతంలో రావడం జరిగింది. తను ఎటువంటి సమాచారం ఇవ్వలేడని చెప్పి సిట్ పోలీసు కూడా సుప్రీంకోర్టుకు చెప్పడం జరిగింది. అంటే సుప్రీంకోర్టు ఆల్రెడీ తిను బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నటువంటి నేపథ్యంలోనే పెండింగ్లో ఉన్నటువంటి ఇప్పుడు కస్టోడియల్ విచారణకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కస్టోడియల్ విచారణలో తాను విచారిస్తుంటే ఒక్కొక్కటి కూడా బయటికి రాబట్టే ప్రయత్నం చేసి ఇప్పుడు కొత్తగా ఏదైతే గతంలో ఉన్నటువంటి సిట్టుతో కాకుండా ఇప్పుడు కొత్తగా 9 మంది ఐపీఎస్ అధికారులను కూడా అంబర్ కిషోర్ జా నుంచి విజయ్ కుమార్ను అండ్ శ్రీనివాసు, కేసు ఎవరైతే వీళ్ళందరినీ కూడా కొత్త సిట్టు అధికారులుగా 9 మందిని కూడా నియమించారు. ఈ 9 మంది అధికారులు కూడా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంతా కూడా కూపీలగా ప్రయత్నం ఇదంతా కూడా కీలకంగా మారుతుంది. అనుకోండి పెన్ డ్రైవ్ ఉన్నట్టు కూడా పరిస్థితి. ఎందుకంటే పెన్ డ్రైవ్ ఉన్నటువంటి నెంబర్లు అన్నీ కూడా అక్కడ జ్యుడిషియల్ సంబంధించిన జడ్జీలను కానివ్వండి, ఇక్కడ పోలీసులు కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్, బీజేపీ ఇవన్నీ రాజకీయ నేతలు కానీ వ్యాపారవేత్తలు అందరికీ సంబంధించినటువంటి డాట్ అంతా కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా దాదాపు 2000కు పైగా నెంబర్ అన్ని కూడా పెన్ డ్రైవ్లు ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈ పెన్ డ్రైవ్లు ఉన్నట్టు డాటా ఆధారంగానే ప్రభాకర్ను విచారిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నది. ఇప్పుడు దాంట్లో భాగంగా ఇప్పుడు కేసీఆర్కు ఆదేశాల మేరకు చేశారా లేకుంటే రేవంత్ రెడ్డి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి రేవంత్ రెడ్డి వాళ్ళకి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటే ఎవరు చేయమన్నారు, ఇదంతా కూడా గత ప్రభుత్వంలో ఉన్నట్టు చేయమన్నారా అని కూడా ప్రభాకర్ రావు చెప్పేటటువంటి మాటలే కీలకంగా మారబోతున్న పరిస్థితి. మరి ఇప్పుడు ప్రభాకర్ రావు చెప్పేటటువంటి మాటలు కీలకంగా మరి ఎవరో నోటీసులు జారీ చేస్తారు అని దానిపైన ప్రభాకర్ రావును విచారించిన నేపథ్యంలోనే ఓఎస్డీగా ఉన్నట్టు రాజశేఖర రెడ్డిని కూడా విచారించారు. రాజశేఖర రెడ్డి ఇచ్చిన ఫోన్ కూడా ఎంతమంది ఫోన్ నెంబర్ ట్యాపింగ్ చేయమన్నాడు. ఇదంతా కూడా ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే ఒక రివ్యూ మీటింగ్ ఉంటుంది. ఆ రివ్యూ కమిటీలో ప్రిన్సిపల్ సెక్రటరీ, హోమ్ సెక్రటరీ, డీజీ వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరికీ తెలియకుంటేనే వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేశారు అని కూడా ప్రధానమైనటువంటి ఆరోపణ. అంటే ఇప్పుడు ప్రభాకర్ రావు చెప్పేటటువంటి మాటలే ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. లేకుంటే ప్రభాకర్ రావుకు తెలిసి ఆల్రెడీ కస్టోడియల్ విచారణలో ఏ విధంగా తప్పించుకోవాలో, ఎట్లా సమాచారం ఇవ్వద్దు అనేది పక్క ప్రభాకర్ రావు తెలిసి ఈ సమాచారం సరిగ్గా రాబలేకపోతున్నారని కూడా స్పష్టంగా అర్థమవుతుంది. కనుక మళ్ళీ సుప్రీంకోర్టుకు 2 daysలో ఉన్నటువంటి అవకాశం ఏదైతే ఉందో తిరిగి మళ్ళీ సుప్రీంకోర్టుకు వీళ్ళు ఆల్రెడీ చెప్పవలసిన పరిస్థితి అయితే ఉండేది. ఇక్కడ ఆల్రెడీ సహకరించాడా లేదా, ఇప్పుడు అతను ఏ విధంగా మళ్ళీ యాక్షన్ తీసుకోవాలి దానిపైన కూడా విచారించేది కూడా సిట్ అధికారులు మళ్ళీ ముందుకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ వచ్చే నెల 31 లోపల ఈ కేసును ఒక కొలికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. మరి ఎవరికి ఇప్పుడు నోటీసులు ఇస్తారు అనేది కూడా మరొకసారి చూస్తే
గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ముగ్గురు అని చెప్తున్నటువంటి ప్రతి మంత్రులకు వాళ్ళకు నోటీసులు ఇస్తారా లేక వాళ్ళే నోటీసులు ఇస్తున్నారని ప్రాపగండ చేసుకుంటున్నారని మాత్రం ఇంకా ఎవరికి అంతు చిక్కలేని పరిస్థితి. అంటే సిట్టుకు సిబ్బంది సంబంధించినటువంటి అడిగినప్పుడు కూడా మేము ఎలాంటి ఇంకా సమాచారం లేదని వాళ్ళు చెప్తున్న పరిస్థితి. మరి మొత్తం సోషల్ మీడియాలో అంతా కూడా కేసీఆర్కు కేటీఆర్కు హరీష్రావుకు ముగ్గురికి మాత్రమే నోటీసులు ఇస్తున్నారు, అసెంబ్లీ సమావేశాల తర్వాత ఇస్తున్నారు అని ప్రాపగండ అయితే మాత్రం ప్రచారం నడుతుంది. ఆ ప్రచారం చేస్తున్నది ఎవరు? కావాలని వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే ప్రచారం చేసుకుంటున్నారా లేకుంటే పోలీసులు లీకులు ఇచ్చి ప్రచారం చేస్తున్నారు? అది ఏది దానికి ఇంకోటి తేల్చాల్సిన అయితే మొత్తం కనిపిస్తున్నటువంటి అయితే ఉన్నది. ఎందుకంటే అప్పుడు ప్రస్తుతానికి అయితే కస్టోడియల్ విచారణలో ఉన్నటువంటి పరిస్థితి. ఆల్రెడీ ఇప్పటికే దాదాపుగా 2000 మందికి సంబంధించినటువంటి కాల్ డాట్ అంతా కూడా సిట్టు అధికారుల ముందు ఉన్నటువంటి పరిస్థితి. గతంలో కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో ఈ ఫోన్కు ట్యాపింగ్ పాల్పడ్డటువంటి బాధితులు ఎవరైతే వాళ్ళందరినీ కూడా రావాలా డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇవ్వాలని చెప్పి నోటీసులు ఇచ్చి ఫోన్లు చేసి జుబ్లీస్ ఉన్నటువంటి సిట్టు కార్యాలను పిలిపించుకొని చాలా మంది దగ్గర స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది. దాంట్లో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నటువంటి పరిస్థితి. దాంట్లో కూడా వ్యాపారవేత్తలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఇదంతా కూడా ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడి చాలా మంది దగ్గర నుంచి అవాల సొమ్మును కూడా వీళ్ళు బెదిరింపులకు పాల్పడి డబ్బులు కూడా దండుకున్నారు. ఒక ప్రధానమైన ఆరోపణ ఉన్నటువంటి పరిస్థితి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులను కూడా ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడి వాళ్ళ దగ్గర నుంచి కూడా ప్లాట్లు బిల్లాలు కూడా రాయించుకున్నారు ఒక ప్రధానమైన ఆరోపణ ఉంది. సినిమా సంబంధించినటువంటి చూసుకుంటే వాళ్ళు మాట్లాడుకున్నటువంటి మాటలు విని వాళ్ళు కూడా బెదిరింపులకు పాల్పడి రకరకాలుగా ఇబ్బందులకు గురి చేస్తారనేటువంటి ఆరోపణ ఉన్నది. ఇవన్నీ ఫార్మా కంపెనీలు కానివ్వండి, కొన్ని పేర్లు షేర్లు రాసుకున్నటువంటి ఇదంతా కనుక చూస్తే ఫోన్ ట్యాపింగ్ పాల్పడినటువంటి నేతృత్వంలోని ఎవరు ఫోన్ ట్యాపింగ్ చేయమన్నారు, ఎందుకు చేశారు? ఏమన్నా ఫోన్ ట్యాపింగ్ చేయవలసింది ఏంది? దేశద్రోహులై, మావోయిస్టులై, టెర్రరిస్టులై, ఉగ్రవాదులు వీళ్ళకి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉన్నది. అవన్నీ కూడా పక్కన పెట్టి కేవలం రాజకీయ పలుకుబాటు కోసము, ఒక రాజకీయ మెప్పుకొని అంటే ఎవరికి మెప్పు కోసము అంటే మెప్పు పొందేందుకే వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ లో పాల్పడ్డారు అనే దానిపైన కూడా కస్టోడియల్ విచారణ రాబట్టేటువంటి ప్రయత్నం అయితే కనిపిస్తున్నది. మరి ఇప్పుడు పోలీసులు కస్టడీలో ఉన్నాడు, తను విచారించిన తర్వాత మరింత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ తర్వాత ఉండబోతుంది కూడా చెప్పొచ్చు సీతారామరాజు. రైట్, థ్యాంక్ యూ దుర్గేష్.